ఈ వాడపల్లి కిచెన్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇవాళ క్యాబేజీ ఆరు చేప తల కూర చేసి చూపించబోతున్నాను. బెంగాలీ స్టైల్ వంట చేస్తున్నానండి. బెంగాలీ వంట అండి ఇది, మన ఆంధ్రులది కాదండి. ఇది క్యాబేజీ అండి. దీంట్లో బెంగాలీ స్టైల్లో ఇవాళ క్యాబేజీ వండబోతున్నానండి. బెంగాలీ వాళ్ళు ఏంటంటే నీసు వాసన ఉంటే ఏదైనా తింటారండి. అది నీసు వాసన ఉండాలి అనుకోండి. చేపలండి, క్యాబేజీలో చేపలు వేసి కూర వండబోతున్నానండి. చేప తలకాయ వేసండి. ఇదిగో అండి, ఎప్పుడైనా సరే బుట్ట బరువు ఉండాలండి. ఇది కొన్నామంటే అండి క్యాబేజీ అండి. దీని లెహర్ చూసారండి, దగ్గరగా ఉన్నాయి. ఇలా ఉన్ననాడు ఇది క్యాబేజీ తీపి ఉంటుందండి, బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుందండి. తీపి అంటే మేము అక్కడ భాషలో అనేసానండి, మీఠా ఉంటుందండి. ఇది టేస్ట్ బాగుంటుందండి, కమ్మదనం ఉంటుందండి అదండి. దీంట్లో చేప వేసుకు వండుకుందామండి. లైట్గా కారం వేసుకుందామండి. బెంగాలీ వాళ్ళు ఎక్కువ తినరండి కారం, మనకే కూడా అలా తక్కువ వేసుకుందామండి. బాగోదు ఎక్కువైనండి, చేపల టేస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది బుట్టలో వేస్తున్నాం కదండి క్యాబేజీలోని. మసాలా కూడా ఎగ్దమ్ తక్కువ అండి, అసలు తెలియకూడదండి మసాలా ఉందన్నట్టు అండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు, ఇదిగో పసుపు అండి. బెంగాలీ వాళ్ళు పెళ్ళికి బరాత్ వెళ్తే మగ పెళ్ళోళ్ళు అండి ఒక చేప పుచ్చుకుని ముందు వెళ్తారండి. మనకి చేప నీసు మాంసాలు అంటారు కదండి, వాళ్ళు శుభం అంటారండి చేప పట్టుకెళ్తే అండి. ఇదిగోండి ఇవన్నీ వేసి ఈ ముక్కతో కలిపేసి ఇవన్నీనండి వేగించి, దీని తర్వాత ఆ కూరలో పొడి సెదగొట్టేస్తారండి. ఇదిగోండి అందుకని మనం కూడా ఈ విధంగా చేస్తున్నానండి. వేగించేద్దాం. తినాలనిపించిందండి. ఈ చలికాలం ఏమైనా తింటాను, బాగుంటాయండి వేడివేడిగాని కొద్దిగాని. ఇదిగోండి నూనె వేడైపోయిందండి. అందులో చేప ముక్క వేసుకున్నామండి. బెంగాళూరు చేపల కూర తింటే నవ్వుతారండి. చేపల కూర వండితే అందులో ఆ బంగాళదుంపలు కంపల్సరీ ఉండాలండి, పెద్ద పెద్ద బంగాళదుంపలు. ఈ బంగాళదుంపలు కూడా వేసుకుంటారండి వాళ్ళు, కానీ నేను దుంప వాడకూడదని నేను చూపించలేదండి. ఇది ఎంత ఫేమస్ అంటే అండి, వాళ్ళు చేప కొనుక్కున్నారంటే చేప తలను దాచుకునండి. అదే ఏంటంటే క్యాబేజీలో అండి వేగించి దాన్ని ఇలా కొట్టేసండి ఆ ముక్కలు వేసి తింటారండి జ్యూసీగా. తినాలంటే మన ఆంధ్ర సైడ్ వంటలు మనం తినాలంటే మనం తెలుసండి, తినేస్తాం. కానీ బెంగాళూరు ఇంటికి వెళ్తే మనకు అది కూర ఎలా తినాలో చూడాలి ముందండి. ఇంత లావు బంగాళదుంప వేస్తారండి, వెంటనే ఇంత మొక్క వేస్తారు, ఇన్ని నీళ్ళు ఎత్తారండి, గిన్నెతో గిన్నె నీళ్ళు ఎత్తారండి. ఇప్పుడు దాన్ని ఎలా వేసుకుంటాం, వాళ్ళు ఏం చేస్తారంటే పక్కన పెట్టుకుని సేపుతో ఆ నీళ్ళు ఇలా తీసుకుని పోసుకు తింటారండి. నేను వెళ్తే ఫస్ట్లో నాకు అదే అనిపించింది, బాబు వీళ్ళు ఎలా తింటారంటే మనం ముందు మొదలెట్టకూడదని. అందుకని మనం మన స్టైల్లో మర్యాద చెప్తే వాళ్ళ స్టైల్లో మర్యాద చెప్తారు. పప్పులో బద్దన్నది ఉండదండి, మన చేరలా ఉంటుంది. పప్పు వండుతారు, చేపల కూర ఉన్నా సరే పప్పు వండుతారండి. 3-4 రకాల కూరలు వండుతారండి బెంగాలీలో. సాయంత్రం అంత వెంటబేడది ఉండదండి, ఉండిపోతే అవి కలిపి మరమరాలు వేసుకుని తినేస్తారండి, ముడిలు వేసుకుని. వాళ్ళ స్టైల్ వాళ్ళదండి. చేపలు మనం అయితే పెద్ద పెద్ద ముక్కలు బోళ్ళు నూనె వేసి వేగిస్తామండి. వాళ్ళు అయితే అట్లేసి పెనం ఉంటుంది కదండి, రొట్టి చేసి పెనం, దాని మీద కాల్చేస్తారు. ఆ కావను జిగురు ఎక్కువ ఉంటుందండి, దాని మీద వాళ్ళు వేగించుకుంటారండి. మనకలా నూనె ఖర్చు ఎక్కువ పెట్టండి, పోసుకోరండి, అది ఖర్చు పెట్టండి, నూనె ఎక్కువ తినండి. ఇదిగో అండి బుట్ట క్యాబేజీ కూరలోకి పాంచిపొడని అంటారు, ఇవి వేసానండి. ఆవాలు, జీలకర్ర, వాము అన్నీ వేసానండి. వెల్లుల్లిపాయ అండి, ఇదిగో పచ్చిమిరపకాయలండి, ఇదిగో చేపలో వేగించి పక్కన పెట్టానండి. చేపతాలండి, ఇవన్నీ కలిపి తాలింపు వేసామండి. పాంచిపొడి వాళ్ళు ఏంటంటారంటే అండి, ఇట్లు పాంచిపొడని అంటారంటే, అంటే 5 రకాల తాలింపులు వేస్తారనమాట అండి. జీలకర్ర, ఆవాలు, వాము, నల్ల జీలకర్ర ఇవన్నీ వేస్తారండి, అందుకు పాంచిపొడని అంటారండి వీటిని. ఇదిగోండి దేగిరాడు, బందాగోబీ కూడా వేసుకున్నాం. అదే క్యాబేజీ అండి, బందాగోబీ అలవాటు అయిపోయింది ఏమనుకోకండి. ఇది బెంగాలీలు స్పెషల్ డిష్లా తింటారండి. చేప కూరని ఇన్ని రకాలుగా మనం ఎలా ఫ్రై చేసుకుంటామండి, అలాగే ఇది ఒక రకమైన డిష్ అండి. ఇందులో కూడా తేజ్పత్తి వేస్తున్నాను, అది పప్పులో కూడా తేజ్పత్తి వేస్తారండి, అదొక రకమైన ఫ్లేవర్ వస్తుందండి, బాగుంటుందండి తింటానికండి. కారాలు తినరు అస్సలండి. ఇది చూడండి పచ్చిమిరకాయలు వేసాను, ఇది లైట్గా తేజ్పత్తి. పప్పులో మీకు తేజ్పత్తి వేసుకుంటే అది టేస్ట్ ఇంకో రకంగా ఉంటుందండి.
ఏదో కొత్త శ్రీనివాసరావు కోడిని పెట్టి మోసం కూడా తిన్నట్టు ఉంటుందండి. ఇది ఏదంటే బిర్యానీ ఆకు వేసుకుంటే దాన్ని తేజ్పత్తి అంటున్నానండి, ఇంకేం కదండి. అది అలవాటు అయిపోయిందండి. ఏం చేస్తామండి, 43 సంవత్సరాలు బాగా మార్చుకోలేము కదండి. కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి, నీరు వస్తుందండి. అది నీరు రాకపోతే లేకపోదండి బుట్ట. కొద్దిగా వేసాను కారం వేద్దాం, చిటికెడు కారం అండి. దాంట్లో ఎందులోనైనా కొద్దిగా మసాలా పడాలని ఇవ్వండి వేసాను పేరు కానీ టేస్ట్ కంటే అంతే అండి. జార్ఖండ్కి వేసి ఏ కూర అన్నా బంగాళకేసి బంగాళదుంపలు లేనిదే కూర అవ్వదు అసలు అండి. మేమైతే ఏవి మరింత వేయట్లేదండి. బంగాళదుంపలు బట్టి తీపొట్టున కూర బాగుంటుందండి. నోటికి బాగున్నాయండి, మంచిగా ఆరోగ్యం మంచిగా కాదు కదండి. అది కొన్ని వాటి కోసం నోరు చంపేసుకోవాలంటే ఉంది కదండి. ఒకసారి వేగాక సేపర్రా వేసుకుందామండి. చేపలే ఇదిగోండి మన బంగాళీ కూర తయారవుతుందండి. ముక్కల పలంగా ఉంచడండి. కొంతమంది అయితే సిదగొట్టేసేస్తారు. బాగా ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళు అయితే లేకుండా దీన్ని అన్నీ వీటిని కూడా సిదగొట్టేస్తారండి. ఉంటో లేకపోవటం కాదండి, మనకి ఇక్కడ ఒకళ్ళు ఒక రకం స్టైల్ ఒక రకం స్టైల్ ఉంటుందండి. ఉన్నాన్ని బట్టి అక్కడ బెంగాల్లో ఎవళ్ళు అయినా సరే ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఇవన్నీ ఇలాంటి కూరలు వండుకుంటారండి. వాళ్ళకి చేపలు అంటే అసలు చెప్పాను కదండి ఇందాకని, పెళ్ళిళ్ళకి వెళ్ళినా కానీ ముందు చేప ఇచ్చుకెళ్తాడండి. మగ పిల్లగాళ్ళు పెద్దోళ్ళు ఎవరో ఒక నుంచి ఎంత పెద్ద చేప దొరికితే అంత పెద్ద చేప పట్టుకుని వెళ్తారు. చేప శుభం అంటారండి వాళ్ళు. అందుకని చేపలు పట్టుకుని కోడలు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు వెళ్తారండి. ఇదిగోండి వీటిని అయితే వేసానండి. చేపల్ని బాగా తక్కువ తింటారు బెంగాళూళ్ళు. ఉందా లేదా అన్న బరాబర్ అండి. అందుకే వాళ్ళు రోజు తిన్న చేపల కూర మాంసకూర ఏం అవ్వదండి. వాళ్ళు ఏంటంటే అండి 2 ధనియాలు జీలకర్ర కొంచెం గసగసాలు 2 వేసేస్తారండి. ఏంటంటారు అవి తేజ్పత్తి తాలింపు వేసుకుంటూ నూరేసండి. అల్లం వెల్లిపాయ చిన్న ముక్కేసి మచిలీ కజ్జాలు అంటారండి వాళ్ళు. బంగాళలో నీళ్ళనే అదే చేపల కూరని పులుసండి. పులుపు వేసుకోరండి. ఇట్టి బంగాళదుంప ముక్కలు ఇంత పెద్ద పెద్ద ముక్కలండి, ఇంత ముక్కలు కోస్తారండి. కోసి దాన్ని ఉడకబెట్టేసి ఉంచుతారండి. తాలింపులు అవి వేగించేసి చేపలను అయితే గట్టి రాళ్ళ వేగించేస్తారండి. అవి వేసేసి ఈ కూర అంటే ఎంత పరిసెచ్చిపోతారండి బెంగాళోళ్ళు. ఇలా చెరుగుట్టిన కూరనండి చిచ్చేడికే అంటారండి. చిచ్చేడికే అంటే అది ముక్కలు కొట్టేసండి బాగానే. ఎవరన్నా అడిగామంటే మచిలీ కా ముండిసి ఎలా బనాయించాలంటే మచిలీ కా ముండికి చిచ్చేడుదు అంటారండి. ఇలా సిద్ధగొట్టేదానండి. అంత ఇష్టంగా తింటారండి బెంగాళూరు చేపల కూరని. బీహార్ వాళ్ళు అయితే ఆవాలు వేసి వండుతారండి. వీళ్ళు ఆవాలు వేస్తారండి. కొంచెం ఆవాలు కొంచెం గసగసాలు అన్నీ వేసి నూరేసి ఒక కమ్సే కమ్ 2 లీటర్లు నీళ్ళన్నా పెడతారండి కూర. ఆ నీళ్ళతో ఆ పప్పు మళ్ళీ మనం అయితే చేపల కూర వద్దనుకుంటామండి. అయినా సరే పప్పు వండుతారు, 2-3 రకాల కూరలు వండుతారండి. తింటారండి. అవి తిని సాయంత్రం ఇంకా ఆ కూరలు మిగిలినట్లో మరమరాలు కానీ ఏదో లైట్గా ఫుడ్ తీసుకుని పానీ బాత్ కానండి, అదే పొక్కళ్ళు బాత్ పానీ బాత్ అంటారు కదండి. మాడబాత్ కానీ ఎండాకాలం అయితే మాడబాత్ అండి. ఇంకా వండుకుంటూ ఉండదు సాయంత్రం అండి. ఇవన్నీ మిగిలినవి ఉంటే నన్ను తినేస్తారు. ఇదిగో అండి ఈ విధంగా చేసుకుంటారండి. ఇప్పటి నుంచి నాకు తినాలనిపిస్తుందండి. వచ్చి 4 ఏళ్ళు అయిపోయింది కదండి. అప్పటి నుంచి తిందాం అనుకుంటే ఇప్పుడు ఇవాళ చేప తల ఉంటే చేప తలండి. రొయ్యలైనా పెద్ద పెద్ద ముళ్ళు ఇంతంత మీసాలు ఉంటాయి కదండి, అవన్నీ సిదగొట్టు వాళ్ళేస్తారండి. చెయ్యాలి కానీ 3 రకాల ఐటెంలు ఉన్నాయండి. మీరందరూ ప్రోత్సహిస్తే ఇంకా ఇంట్రెస్ట్గా చేయాలండి. ఒక్కోసారి దేనికి రాకపోతే లైక్ కొట్టపోయినా సబ్స్క్రైబర్లు ఎక్కువ అవ్వకపోతే కొంచెం బాధ అనిపిస్తుందండి. అలాగే మళ్ళీ అనుకుంటున్నాయి హిమ్మత్నయ్య అన్న హిమ్మత్ ఊడిపోకూడదని మళ్ళీ మొదలెడతానండి. అందరూ అంటారని ఆయన వస్తారు చూడు చెయ్యి అంటారండి. అలాంటప్పుడు మళ్ళీ మొదలెడతామండి. ఇంకొకసారి ఉడకనిద్దామండి.
ఇదిగోండి ఫైనల్గా కూర అయిపోయిందండి. కానీ చాలా విశేషమైన మా కొత్తిమీర అండి. మీ అందరూ కూడా అనొచ్చండి కొత్తిమీరకి ఏం గొప్ప అనుకుంటున్నారేమండి. ఇది మా కొత్తిమీర మా అపార్ట్మెంట్లో కింద వేసుకున్నామండి. మా వాచ్మెన్ అందరికీ కొంచెం కొంచెం తెచ్చి ఇచ్చాడండి. అందుకే ఇంట్లో పండింది ఇంట్లోదే అండి. చూడండి అన్నాళ్ళు ఎంత పెట్టి ఇప్పటికీ కూడా ఎలా ఉన్నా కొత్తిమీర అలాగే ఉందండి. ఇదండి చిన్న చిన్న మొక్కలు వచ్చినాయండి. తెచ్చి అందరికీ పెంచేటట్నండి. ఇవ్వండి అంత అపురూపంగా దాసేనండి వాళ్ళ వేసామండి. తెలిసింది కదండి. అందుకని తేజ్పత్తి కూడా అంత విలువగా ఉంటుందండి. పప్పులు వేసుకొచ్చి ఎందులోనండి వాళ్ళు ఎక్కువ కూరలు అన్నట్టు తేజ్పత్తి వేసుకుంటారండి. మనం టీలు వేసుకోమండి తేజ్పత్తి. అదే అంటే అండి తేజ్పత్తి వేసుకుని టీ ఇంకో రకం టేస్ట్ ఉంటుందండి. ఇదిగోండి ఫైనల్గా చేపల కూర రెడీ అయిపోయిందండి. క్యాబేజీ కూర రెడీ అయిపోయిందండి. సస్తాలో సావకలో అయిపోయింది. ఒక తలకాయతో మొత్తం ఫ్యామిలీ అంతా కొంచెం కొంచెం రుచి చూసి కూర తయారైంది. మీరు కూడా చేసుకుని చూడండి. నేను ఉట్టి చెప్పాను నిజం చెప్పాను బంగాళీ కూర. అప్పుడు మాకు కూడా కొంచెం హుషారు అనిపిస్తుందండి. హుషారు అనిపించి ఇంకేనా చేయబుద్ధి అవుతుందండి. లేకపోతే డిమ్గా ఉంటే నాకు నచ్చదండి. నేను కొంచెం ముసలైనా కానీ నాకు హుషారుగా ఉండటం ఇష్టం అండి. మీ అందరి మాటలతోనే నాకు హుషారు ఎక్కువ అవ్వాలండి. ఇదిగోండి మీరు కూడా చేసుకుని బాగుందనో బాగాలేదనో మసాలా తక్కువ ఎక్కువ ఏది తప్పట్టమని ఏదైనా ఎవరి దగ్గర అన్ని రకాల కాళ్ళలో ఒకళ్ళ దగ్గర ఉండవండి. కామెంట్ పెట్టారు మాకు బాధ అనిపించింది ఏ బాధ ఉండదండి. హ్యాపీగా ఫీల్ అవుతాను.